హాయ్ ఫ్రెండ్స్, మీకు తీపి తినాలనిపిస్తోందా? కానీ డయాబెటిస్ ఉంది, డాక్టర్ వద్దన్నారు కదా అని బాధపడుతున్నారా? అయ్యో, పండ్లు కూడా తినకూడదా? వాటిలో కూడా చక్కెరే కదా ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? అస్సలు టెన్షన్ పడకండి, ఎందుకంటే అది పూర్తిగా నిజం కాదు. ప్రకృతి మనకు కొన్ని న్యాచురల్ స్వీట్స్ ఇచ్చింది. వాటిని డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినచ్చు. ఈరోజు డయాబెటిస్ ఉన్నవాళ్లు తినవలసిన, తినకూడని పండ్ల గురించి తెలుసుకుందాం. చలో స్టార్ట్ చేద్దాం. అయితే పండ్ల గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. దానిని గ్లైసెమిక్ ఇండెక్స్ లేదా జీఐ అంటారు. సింపుల్గా చెప్పాలంటే తక్కువ జీఐ ఉన్న ఫుడ్స్ మీ బ్లడ్ షుగర్ను నెమ్మదిగా పెంచుతాయి, సడన్గా కాదు. సో మనమెంచుకోవాల్సింది తక్కువ జీఐ ఉన్న పండ్లనే. మన లిస్ట్లో ఫస్ట్ వచ్చేది యాపిల్. అన్ యాపిల్ అ డే కీప్స్ ద డాక్టర్ అవే అని ఊరికే అనలేదు. దీనిలో ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. పైగా మీకు కడుపు నిండిన ఫీలింగ్ కూడా వస్తుంది. రెండవది నేరేడు పండు. డయాబెటిస్కు ఇది ఒక వరం లాంటిది. ఇది షుగర్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది. మన పెద్దలు చెప్పినట్టు వీటి గింజల పొడి కూడా షుగర్ను కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. వీటితో పాటు స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ కూడా చాలా మంచివి. మూడవది మన అందరి ఫేవరెట్ జామపండు. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. పైగా ఇందులో విటమిన్ సి మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది. నాలుగవది బేరిపండు. ఇది కూడా యాపిల్లాగే ఫైబర్ మరియు ముఖ్యమైన విటమిన్స్తో నిండి ఉంటుంది. ఇది మీ పొట్టకు చాలా మంచిది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇక చివరిగా ఐదవది నారింజ లేదా కమలాపండు. ఇందులో విటమిన్ సి, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మిమ్మల్ని హైడ్రేట్గా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అయితే ఒక ముఖ్య గమనిక: జ్యూస్ తాగడం కన్నా పండును నేరుగా తినడమే ఉత్తమం, ఎందుకంటే పండులో ఫైబర్ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకే ఒక గోల్డెన్ రూల్ ఉంది. అదే పోర్షన్ కంట్రోల్ అంటారు. అంటే మితంగా తినడం. ఈ పండ్లు మంచివే కదా అని ఎక్కువగా తినకూడదు. రోజుకు ఒక చిన్న లేదా మీడియం సైజు పండు, అది కూడా మీ డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకున్న తర్వాతే తినండి. డయాబెటిస్ ఉంటే పండ్లు తినకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. సరైన పండ్లను సరైన మోతాదులో తింటే ఏ టెన్షన్ ఉండదు. డయాబెటిస్ ఉన్నవాళ్లు తినగలిగిన మంచి పండ్ల గురించి మాట్లాడుకున్నాం. కాని కథకు ఇంకోవైపు కూడా ఉంటుంది కదా. పండ్లబండి దగ్గర నిలబడినప్పుడు ఆ బంగారు రంగులో మెరిసిపోయే మామిడి పండ్లు, ఎర్రగా నిగనిగలాడే పుచ్చకాయ మిమ్మల్ని పిలుస్తున్నట్టు అనిపించినప్పుడు మనసులో ఒకే ప్రశ్న మెదులుతుంది: ఇది నేను తినవచ్చా? అలాంటి జాగ్రత్తగా ఉండాల్సిన పండ్ల గురించి మాట్లాడుకుందాం. ఇవి చెడ్డ పండ్లని కాదు, కాని డయాబెటిస్ ఉన్నవారికి ఇవి కొంచెం ఇబ్బంది పెట్టగలవు. మీ బ్లడ్ షుగర్ను ఇవి అమాంతం పెంచేస్తాయి. కాబట్టి మనం తినకూడని లేదా అత్యంత జాగ్రత్తగా తినాల్సిన 5 పండ్ల గురించి తెలుసుకుందాం. దీనికి ముఖ్య కారణం 2 విషయాలు. 1 అధిక గ్లైసెమిక్ ఇండెక్స్, 2 అధిక చక్కెర శాతం. సింపుల్గా చెప్పాలంటే తక్కువ జీఐ ఉన్న ఫుడ్స్ రక్తాన్ని నెమ్మదిగా ఒక లోకల్ ట్రైన్ లాగా చేరుకుంటాయి. కానీ ఎక్కువ జీఐ ఉన్న పండ్లు ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా మీ రక్తంలోకి దూసుకెళ్లి షుగర్ లెవెల్స్ను ఒక్కసారిగా పెంచేస్తాయి. మనం ఎప్పుడూ ఆ స్లో ట్రైన్నే ఎంచుకోవాలి. 1 మామిడి పండు, మ్యాంగో. నాకు తెలుసు, ఇది వినగాలే చాలా బాధగా ఉంటుంది. మన దేశంలో మామిడి పండుకు నో చెప్పడం చాలా కష్టం. కాని పండ్లరాజైన మామిడి చక్కెరలో కూడా రాజే. ఇందులో సహజ చక్కెర చాలా ఎక్కువ మరియు దీని జీఐ కూడా ఎక్కువే. ఒక పూర్తి మామిడి పండు తింటే మీ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోవచ్చు. 2 ద్రాక్ష పండ్లు. వీటిని ఛోటే ప్యాకెట్ మే బడా ధమాకా అనవచ్చు. ఇవి చిన్నగా ఉండటం వల్ల లెక్కలేకుండా తినేస్తాం. 1-2 అనుకుంటూ మొదలుపెడితే చూసేలోపే ఓ గుత్తి మొత్తం ఖాళీ చేసేస్తాం. అంటే చాలా ఎక్కువ చక్కెరను ఒకేసారి మన శరీరానికి అందించినట్టే. 3 పుచ్చకాయ, వాటర్ మిలన్. ఇది చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. అంతా నీరే కదా, ఏమవుతుందిలే అనుకుంటారు. ఇది ఒంటికి చలువ చేసినా దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ, సుమారుగా 72 ఉంటుంది. అంటే దీనిలోని చక్కెర చాలా వేగంగా రక్తంలో కలిసిపోతుంది. ముఖ్యంగా ఎండలకు ఇది తినాలనిపించినా చాలా జాగ్రత్తగా ఉండాలి. 4 పైనాపిల్, అననాస్.
పైనాపిల్ యొక్క ఆ తియ్యటి పుల్లటి రుచి దాని అధిక చక్కెర శాతం వల్లే. దీని జీఐ కూడా ఎక్కువే. ఇక డబ్బాల్లో సిరప్తో పాటు దొరికే పైనాపిల్ ముక్కలు అస్సలు వద్దు, అవి ఇంకా ప్రమాదకరం. 5. బాగా పండిన అరటిపండు, ఓవర్ రైప్ బనానా. ఇది కొంచెం ట్రిక్కీ విషయం యార్. కొద్దిగా పచ్చిగా గట్టిగా ఉండే అరటిపండు పర్వాలేదు, ఎందుకంటే అందులో రెసిస్టెన్స్ స్టార్చ్ ఉంటుంది. కాని బాగా పండిపోయి తొక్కమీద నల్లమచ్చులు వచ్చిన అరటిపండులో స్టార్చ్ మొత్తం చక్కెరగా మారిపోతుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ చాలా త్వరగా పెరుగుతాయి. అయితే ఈ పండ్లను జీవితంలో అస్సలు ముట్టుకోకూడదా? అబ్బే, అలా కాదు. మన గోల్డెన్ రూల్ అదే, అత్యంత కఠినమైన పోర్షన్ కంట్రోల్, అంటే మితంగా తినడం. మీ షుగర్ కంట్రోల్లో ఉండి మీకు తినాలని విపరీతంగా అనిపిస్తే బహుశా ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఒక చిన్న పుచ్చకాయ ముక్క లేదా ఒక పలుచని మామిడి ముక్క మాత్రమే తినాలి, అంతేకాని మొత్తం పండు కాదు. ఆ చిన్న ముక్కతో పాటు కొన్ని బాదం పప్పు లాంటివి తింటే చక్కెర నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన సలహా ఏంటంటే, ఎప్పుడూ మీ డాక్టర్ లేదా డైటీషియన్ను సంప్రదించండి. మీ ఆరోగ్య పరిస్థితి వారికి బాగా తెలుసు కాబట్టి వాళ్లే మీకు సరైన సలహా ఇవ్వగలరు. భయపడటం కాదు, తెలుసుకోవడం ముఖ్యం.